హలో అండి. అందరికి నమస్కారం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిస్థితులు చూస్తుంటే, ఇక రాష్ట్రంలో రాజకీయాలు కొత్త సమీకరణాలు మొదలయ్యాయని స్పష్టంగా కనిపిస్తుంది. టీవీకే పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ రాకపోయినా ప్రభుత్వం మాత్రం నిలబడింది. అంతేకాదు అనూహ్యంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టింది. ఒకవైపు డీఎంకే కూటమి, మరోవైపు అన్నా డీఎంకే చీలిక వర్గం ఇద్దరూ తమ తమ లెక్కలతో టీవీకేకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు విజయ్ గారు మాత్రం ఇంకో పెద్ద ఆట మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం టీవీకేకు సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తుంది. కానీ విజయ్ గారి లక్ష్యం మాత్రం వేరేలా కనిపిస్తుంది. అంటే ఇతర పార్టీలపై ఆధారపడకుండా పూర్తిగా టీవీకే సొంత ప్రభుత్వంని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీనికి వ్యూహం కూడా సిద్ధమైందని చెబుతున్నారు. అన్నా డీఎంకే చీలిక వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి వారిని టీవీకే విజిల్ గుర్తుపై మళ్ళీ బరిలోకి దింపి గెలిపించాలని టీవీకే బలాన్ని మ్యాజిక్ ఫిగర్ దాటించే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన బల పరీక్షలో టీవీకే ప్రభుత్వం 144 సీట్లు సాధించింది. డీఎంకే కూటమిలోని వీసీకే, ఐఎంఎల్, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతిచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి 5 మంది, స్వతంత్ర ఎమ్మెల్యేలు కామరాజ్ మద్దతు కూడా కలిసింది. అయితే అసలు షాక్ అక్కడితో ఆగలేదు. ఓటింగ్ సమయంలో అన్నా డీఎంకేకి చీలిక వర్గం మరో 25 మంది ఓట్లు టీవీకేకి రావడంతో 144 బలం చేకూరింది. 6 నెలల వరకు ప్రభుత్వం కూలిపోతుందన్న భయం దాదాపు తగ్గిపోయింది. ప్రస్తుతం టీవీకే దగ్గర 107 స్థానాలు బలంగా ఉన్నాయని అంచనా. ఇంకా ఖాళీగా ఉన్న స్థానాల్లో గెలిస్తే, అలాగే కాంగ్రెస్, స్వతంత్రులు మద్దతు కొనసాగితే సంఖ్య 118 దాటే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా విజయ్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు అన్నా డీఎంకే చీలిక ఎమ్మెల్యేలపై టీవీకే ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చర్చ నడుస్తుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరినట్లు సమాచారం. ఇంకా కొందరు కూడా సిద్ధంగా ఉన్నారంట. కానీ ఇక్కడ విజయ్ ఒక కండిషన్ పెట్టినట్లు చెబుతున్నారు. టీవీకేలోకి రావాలంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అంటే నేరుగా పార్టీ మార్పు కాదు, ప్రజల తీర్పు తీసుకొని మళ్ళీ రావాలని విజయ్ చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. అధికారంలో ఉంది మన ప్రభుత్వమే అంటూ స్టాలిన్ పార్టీ నేతలతో అన్నట్లుగా ప్రచారం జరిగింది. మరోసారి విజయ్ గారిపై ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు అన్న వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో టీవీకేపై డీఎంకే ప్రభావం ఎక్కువ ఉందన్న భావన ఏర్పడింది. అదే విషయం ఇప్పుడు విజయ్ గారికి ఇబ్బందిగా మారిందని అనిపిస్తుంది. అందుకే డీఎంకే ప్రభావం తగ్గించేలాగా, సొంత బలం పెంచుకునేలాగా విజయ్ గారి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ అసలు ప్రశ్నలు, అన్నా డీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేస్తారా? వీళ్ళు టీవీకే గుర్తుపై గెలుస్తారా? డీఎంకే ఈ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటుంది? విజయ్ నిజంగానే ఇతర పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? తమిళనాడు రాజకీయాల్లో ఇదో కొత్త శకానికి ఆరంభమా? లేక ఇంకో భారీ రాజకీయ ట్విస్ట్ మిగిలుందా? విజయ్ గారి రాజకీయ వ్యూహం సక్సెస్ అవుతుందా అసల? థాంక్ యూ అండి. జై హింద్.